రాజ్యాంగానికి అతీతులు కాదు. సార్ 12 సంవత్సరాలుగా పదవిలో ఉన్న మోదీ స్థానంలో రాహుల్ పిఎం అవ్వాలన్న పోటీనైతే చూస్తున్నాం. మోదీని రాహుల్ రీప్లేస్ చేయగలరా? ఎస్ అండి. ఇప్పుడు రాహుల్ గాంధీ మనకి ఒక విచిత్రం. భారతదేశంలో ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ జరుగుతున్న కాక్రోచుల పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళని బైపాస్ చేస్తూ అక్కడికి వెళ్ళిపోయారు, ప్రధానమంత్రి ఇంటి ముట్టడి చేసేశారు. ఇదంతా మనం వింటూ ఉంటాం. బట్ ఇవన్నీ ఎందుకండి? వెంటనే ఎందుకంటే ఒకటే చెప్తారు, ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంది, మోడీ గారు గత 12 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ప్రధానమంత్రిగా ఉన్నారు, మళ్ళా 2029లో ఎన్నికలకు ముందుకు తీసుకెళ్లిపోతున్నారు, మళ్ళా 4వసారికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇప్పటికే 99 డిఫీట్లు 100వ డిఫీట్ అవ్వబోతుందంటూ అపోజిషన్ క్రిటిసైజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి వయసు చూస్తే సుమారు 55-56 సంవత్సరాలు. ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని. మోడీ గారు ఏమంటారు, నీ జీవితంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వలేవు. బీజేపీ అంటూ ఉంటుంది ఈయన జీవితంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వలేరు అని. కాంగ్రెస్కి వచ్చిన లాస్ట్ వారసుడు అంటూ ఉంటారన్నమాట. మరి ప్రైమ్ మినిస్టర్ మోడీని ప్లేస్లో రాహుల్ గాంధీ పిఎం అవ్వగలడా? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ బిఫోర్ ఇండియా అండి. ఎందుకంటే ప్రధాని మోడీ గారికి 75 సంవత్సరాలు దాటిపోయి మళ్ళీ బీజేపీ వస్తే అందులో ఎవరైనా వారసుడు వాళ్ళే వెతుక్కుంటున్నారు. బీజేపీ వెతకలేకపోతున్నారు మోడీకి వారసుడిని. మళ్ళీ ఒకవేళ బీజేపీ ఎన్డీఏ ఓడిపోతే ఇటు ఈ ఇండి గ్రూప్ వస్తే మరి ప్రధానమంత్రికి ఎవరున్నారు? రాహుల్ గాంధీ గారు. మరి మోడీని రాహుల్ రిప్లేస్ చేయగలరా? మోడీ స్థానంలో రాహుల్ని దేశం చూడగలదా? ఇది ఇప్పుడు ప్రధానమంత్రి ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా అంటున్నారు, అక్కడ ఉన్న పోలీసులు కూడా నా చెవిలో చెప్పారు, ఈ గవర్నమెంట్ దింపి మీరు ప్రధాని అవ్వాలనుకుంటా ఆయన మాట్లాడు. మరి మోడీ ప్లేస్లోకి రాహుల్ పిఎం అవ్వగలడా అంటే ఇది చర్చనీయాంశం అనమాట. ఎందుకంటే దేశంలో ఏ ఉద్యమం జరిగినా, ఏది జరిగినా, పార్లమెంట్లో ఏ రచ్చ జరిగినా, ఎక్కడ ఏ సమావేశం జరిగినా ప్రధానమంత్రి మోడీ ప్లేస్లోకి రాహుల్ రావాలి, ఇంతే. మరి అవ్వగలరా అంటే ఇక్కడ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇప్పుడు మోడీ గారు ఏంటంటే 12 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇప్పటికి 12 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రిత్వం చేస్తున్నా ఎన్డీఏ బీజేపీకైనా వ్యతిరేకత ఉందేమో కానీ మోడీకి వ్యతిరేకత లేదు. ఎందుకంటే ఎక్కువ పాపులర్, హయ్యెస్ట్ ప్రజాదరణ ఉంది. ఇప్పుడు మోడీ రాహుల్లో ఎవరు ప్రధానమంత్రి అవ్వాలంటే ఓటింగ్ ముందు మోడీకే గారికి వస్తున్నాయి. అంటే వ్యక్తిగతంగా మోడీ అనమాట. కాబట్టి ప్రజాదరణ విషయంలో మోడీని ఇప్పుడు రాహుల్ రిప్లేస్ చేసే పరిస్థితి లేదు. ఇక రెండోది ఏంటంటే మోడీ ఏంటంటే ఒక పర్సనల్గా ఆయన నాయకత్వం, ఆయన పార్టీని, ప్రధానమంత్రిత్వాన్ని ఏంటంటే ఒక వికసిత్ భారత్, డెవలప్డ్ ఇండియా అంటూ తీసుకెళ్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు, అమృత్ కాల్ అనుకుంటూ. మరి రాహుల్ గాంధీ గారి దగ్గర ఏముంది అంటే దాన్ని బ్లూ ప్రింట్ ఆయన తయారు చేయలేకపోతున్నారు. మోడీ చెప్పిన దాన్ని ఆయన చెప్పగలగాలి. నేను వికసిత్ భారత్ అంటున్నారు, అది గ్రోత్ రేట్ సరిపోతలేదు, అదంతా గాలి బుడగలని చెప్పాలి. తర్వాత ఈ యొక్క ఇండియా ఫస్ట్ అంటున్నారు కానీ ఇండియాని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. ప్రధానమంత్రి 12 సంవత్సరాలు వేస్ట్ అని ఎందుకో రాహుల్ చెప్పలేకపోతున్నారు. ఈ విషయంలో కూడా మోడీదే పై చేయి ఉంటుంది. తర్వాత దేశ సంస్కృతి, ఇండియా ఫస్ట్ భారత సంస్కృతి ఇప్పుడు దాకా అణచబడింది, దాన్ని తీసుకురావాలి. హిందీ సంస్కృత భాషను తీసుకురావాలి, భారత సంస్కృతిని తీసుకొద్దాం, హిందీ పదాలు తీసుకొద్దాం, ఇలా అనుకుంటూ జాతీయత సంస్కృతిని రెచ్చగొడుతున్నారు, సంస్కృతిని పైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే 1500 సంవత్సరాల పాటు ఇండియన్స్ రూల్ చేయలేదు, బ్రిటిష్ వాడు వెళ్ళిపోయారు, భారతీయతను తీసుకొస్తాననుకుంటూ మోడీ గారు ఈ విషయంలో తిరుగులేని ప్లేస్లో మోడీ గారు ఉన్నారు. దీనికి బ్లూ ప్రింట్ ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర లేదు. కాబట్టి మోడీని రిప్లేస్ చేయడంలో ఈ 3వ పాయింట్లో కూడా కుదరదు. తర్వాత వృద్ధి, భారత వృద్ధి ఎంత అండి? 6.57 ఉంది భారత వృద్ధి రేటు. ఈ వృద్ధి రేటు చైనాతో పోలిస్తే ఎంత? ఇది మన్మోహన్ టైంలో కంటే కూడా అప్పుడప్పుడు తక్కువ అవుతుంది. కానీ ఇది రాహుల్ గాంధీ గారు చెప్పలేకపోతున్నారు. భారత వృద్ధి పదంలోకి వెళ్ళేది తప్పు, మోడీ గారి తప్పు, నేనున్నాను, నేను ఇంకా ఎక్కువ తీసుకొస్తానని ఆయన చెప్పాలి, చెప్పలేకపోతున్నారు. తర్వాత పాక్ చైనాల విషయంలో, పాకిస్తాన్ చైనాలు శత్రు దేశాలకు సంబంధించిన విషయంలో మోడీ గారు ఏమంటున్నారో, ఐఎమ్ ది స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ హిస్టరీ, నేనే తిరుగు లేకుండా వాళ్ళని కొడుతున్నాను, ఆపరేషన్ సింధూర్ అని, ఇక్కడ గాల్వాన్ అని, వీటిలో చైనాని పాకిస్తాన్ నిరోధించాను, నేను ఉండగా శత్రువులు రారు అనుకుంటూ ప్రైమ్ మినిస్టర్ ఒక ఇమాజినేషన్ ఉంది. మరి రాహుల్ గాంధీ గారు దీన్ని ఎలా బద్దలు కొడతారు అంటే అప్పుడప్పుడు ఇక్కడ రఫేల్ వివాదం అని, ఎన్ఎన్ నరివేణ పుస్తకం అని, చైనా అంటే భయపడతారు, పాకిస్తాన్ అంటే మాట్లాడతారు మోడీ గారు అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉంది కానీ ఈ విషయం మీద చాలా ట్రై చేస్తున్నారు, కానీ దౌత్య విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయనేది మాత్రం ఇక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పగలుగుతున్నారు. తర్వాత గ్లోబల్ స్టేచర్ అండి. ఇప్పుడు మోడీ గారు రాహుల్ గాంధీ గారి విషయంలో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటంటే ఒక గ్లోబల్ స్టేచర్ ఉంది, గ్లోబల్ లీడర్గా అవతరించేశారు ఆయన.
ప్రపంచంలో కూడా చాలా సర్వీస్ ప్రకారం ఆయనకి అత్యున్నతమైన స్థానం. ఇప్పుడు ట్రంప్ కంటే ఎక్కువగా ఈయనకే పాపులారిటీ ఉంది. ఎక్స్ అకౌంట్లని ఇవన్నీ మనకు తెలుసు. ఎన్నో 33 నేషనల్స్ అవార్డు ఇవ్వడం కూడా జరిగింది, హైయెస్ట్ సివిలియన్ అవార్డు. మరి గ్లోబల్ స్టేచర్ని రాహుల్ రిప్లేస్ చేయగలుగుతారంటే ఈ ఒక్క విషయంలో ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కదా గ్లోబల్ స్టేచర్ వస్తాను, ఆ విషయాన్ని పరిగణించాలి. ఈ విషయంలో ఇప్పుడు మోడీ గారిని రాహుల్ రిప్లేస్ చేస్తారు లేదా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవడం. తర్వాత నాయకత్వ పటిమ. ఆ నాయకత్వ పటిమ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో తన పార్టీలో నాయకత్వం ఉండాలి, సుప్రీం లీడర్గా దాన్ని ఐకమత్యంగా తీసుకెళ్ళాలి, లేదా కొయిలేషన్ గవర్నమెంట్ అన్ని పార్టీలు తీసుకెళ్ళాలి. తర్వాత దేశానికి నాయకత్వం ఉంచాలి. 3 పాత్రలు ఉంటాయండి ఇక్కడ ఇప్పుడు భారత ప్రజాస్వామ్యంలో సంకీర్ణ యుగంలో. మరి రాహుల్ గాంధీ గారు ఏంటంటే తన పార్టీలో ఆయనకి సుప్రీం అథారిటీ ఉంది, కానీ అక్కడ వారసత్వ రాజకీయాల వల్ల మోడీ వారసత్వ రాజకీయాలని క్రిటిసైజ్ చేస్తారు. ఇక కొయిలేషన్, ఈయన ఇండియా గ్రూప్ని ఎక్కువగా కలిపి ఉంచలేకపోతున్నారు. ఎందుకంటే మమతా కేజ్రీవాల్ ఉంటారో వెళ్ళిపోతూ ఉంటారు, కొన్ని వెళ్ళి అటేపుకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఒక గ్రూప్ని కొయిలేషన్ చేస్తే మొన్న ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోదురు, లేదా 2024లో కొయిలేషన్ ఎర వచ్చినప్పుడు. అంటే అక్కడ లోపం ఉంది. తర్వాత ఏంటంటే దేశానికి నాయకత్వం అనేది ఇంకా మనకు తెలియదు, కానీ దేశానికి నాయకత్వం నేను చేయగలుగుతాను అని ప్రజల్లో ఒప్పించగలగాలి. ఇంకా ఆయన బ్లూ ప్రింట్ ఇవ్వాలి, ప్రజలను ఒప్పించగలగాలి ఆ విషయంలో. తర్వాత సామాజికంగా రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ ప్రొటెక్షన్, కాన్స్టిట్యూషన్ ప్రొటెక్షన్, ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు చాలా మార్కులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాత సెక్యులర్ తీసేశారు, రాజ్యాంగాన్ని విహీనం చేస్తున్నారు, రాజ్యాంగ సంస్థలని అధోగతి పట్టిస్తున్నారని రాహుల్ గాంధీ చాలా ఉద్యమాలు చేశారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ గారికి ఎంటైర్ పాన్ ఇండియన్ సపోర్ట్ ఉంది, ఎందుకంటే మైనారిటీలు వీటన్నిటిలో. ఇది మోడీ గారి కంటే 4 మార్కులు ఆయనకి ఎక్కువ. తర్వాత సెక్యులర్లో కూడా ఈయనకు ఒక మార్క్ ఉంది భారత రాజ్యాంగంలో. తర్వాత ఈ విధంగా సంసద్ అని, పార్లమెంట్ అని, రాజ్యాంగం అని ఈ వ్యవస్థను నేను ప్రొటెక్ట్ చేస్తాను అంటూ అంతకుముందు కాంగ్రెస్ ఈ నాయకత్వాన్ని ఆయన తీసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మోడీ వైఫల్యాలను ఎత్తుసూపి నేను దీన్ని ఆపగలుగుతాను అని రాహుల్ గాంధీ గారు దేశాన్ని ఇంకా కన్విన్స్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆయన ఏం చేయాలంటే మోడీ గారి స్థానంలో నేను ప్రైమ్ మినిస్టర్ అవుతే దేశం ఇంత అవుతుంది, ఆయన బ్లూ ప్రింట్ ఇవ్వాలి. ఇది వృద్ధికి అభివృద్ధికి. మోడీ గారు వృద్ధి చేశారు, నేను వస్తే అభివృద్ధి చేస్తాను, సమ్మిళిత అభివృద్ధి చేస్తానని ఒక బ్లూ ప్రింట్ దేశం ముందు ఆయన ప్రదర్శించలేకపోతున్నారు. ఎంతసేపు ఎదుటి వ్యక్తి లోపాలు చెప్పడమే కాదండి, ఈ లోపాలను నేను వస్తే ఇలా సవరిస్తానని ఒక బ్లూ ప్రింట్ దేశ ప్రగతికి ఆయన ఇవ్వాలి. తర్వాత దేశానికి ఒక కొత్త విధానం, నోవల్ పాత్ ఇవ్వాలి. ఈ నోవల్ అంటే కొత్తదనం ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, దేశం విపత్కర పరిస్థితులు 2026, 2055 వరకు డెమోగ్రఫీ డివిడెండ్ విండో ఉంటుంది. ఈ లోపే దేశం అభివృద్ధి చెందిన దేశం అవ్వాలి, లేకపోతే మనం ఇంకో 500 సంవత్సరాలు వెయిట్ చేయాలి. అది జనాభా అభివృద్ధి, జనాభా లాభం, ఈ యూత్, నిరుద్యోగం, వీటన్నిటి మీద ఒక బ్లూ ప్రింట్ దేశానికి ఆయన ప్రదానం చేయాలి. అది మోడీని అధిగమించడానికి ఆయన ఉపయోగపడుతుంది. తర్వాత దేశంలో వృద్ధి ఉంది, అభివృద్ధి లేదు, సమ్మిళిత అభివృద్ధి లేదు. ఆ విషయం మీద బ్లూ ప్రింట్ ఇవ్వాలి, లేకపోతే ఎవరినైనా ఒకేలా చూస్తారన్నమాట ఇప్పుడు దేశంలో అది. తర్వాత దేశం అనేది రివైవల్ అండి, పునరుజ్జీవన సందర్భంలో ఉంది. మనం దేశ కల్చర్ అనేది పునరుజ్జీవనం, రివైవల్ ఆఫ్ ఇండియా, రిజువనేషన్ ఆఫ్ ఇండియా. దానికోసమైన దేశ భక్తిని రగిలించాలి. ఈ విషయంలో మోడీని తట్టుకునే సామర్థ్యం ఆయన కనపడడంలా. దేశాన్ని ముందుకు నడిపించాలి, భారతీయతను నేను చూపిస్తాను, సంస్కృతిని ఉద్ధరిస్తాను నేనని చెప్పగలరు. ఎంతసేపు గ్లోబలైజేషన్ ఈ పద్ధతిలో కాదు. కాబట్టి ఈ విషయంలో మోడీ గారిని అధిగమించే విధంగా ఆయన ఇంకా ప్రజలతో మమేకం అయ్యి భారత సంస్కృతి ఇలా నేను పైకి తీసుకొస్తాను రాజ్యాంగ వ్యవస్థతో పాటు అన్నది ఆయన చెప్పగలగాలి. ఈ విషయంలో మోడీ గారికి ఎక్కువ మార్కులు ఉన్నాయి. సో ఇలా చేస్తేనే 12 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిత్వం వహించిన మోడీని రిప్లేస్ చేయగలుగుతారు, లేకపోతే అంత ఈజీ కాదు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మోడీ, రాహుల్లో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అని ఒక సర్వే నిర్వహిస్తే ఇప్పటికీ మోడీనే ఓట్లేస్తున్నారు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ, ఆయన వాక్ దాటి ఆయన ఇండియా ఫస్ట్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళగలడం. ఈ విషయాల్లో ఇంకా రాహుల్ గాంధీ గారు ఇంకా అవ్వాలి. రాహుల్ విల్ బి ద ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్. బట్ ఇండియాకి కావాల్సిన వాటిని ఒక నోవల్ పాత్రలో యూత్కి కావాల్సిన ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేస్తారని, భారత్ని అభివృద్ధి చెందిన దేశం చేస్తారని 2047 నాటికి అది ఏ విధంగా బ్లూ ప్రింట్ ఇస్తూ ప్రపంచంలో సూపర్ పవర్ని ఇండియాని చేయడానికి కావాల్సిన బ్లూ ప్రింట్ నా దగ్గర ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అనేది ఆయన కార్యాచరణ దేశం ముందు పెట్టాలి. ఇక్కడ విఫలం ఉంది. అందుకని మోడీ, రాహుల్ ఎవరు ముందు అంటే ఇప్పుడు మోడీ ముందు ఉన్నారు. ఇది చూపగలిగితే మాత్రం రాహుల్ ఈజీగా ప్రైమ్ మినిస్టర్